దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో అభిమానులను ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్ అవ్వడం చాలా బాధగా ఉందన్నారు. అభిమానులతో సమయం గడపాలని, దేవరా కోసం తాము పడ్డ కష్టం గురించి తాను ఎంతో ఆతృతగా ఉన్నానని చెప్పాలని అన్నారు. కానీ భద్రతా కారణాల వల్ల ఈవెంట్ రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు. నిర్మాతలు, ఈవెంట్ నిర్వాహకులను తప్పు పట్టొద్దని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. దేవరా ప్రీ రిలీజ్ నిర్వహించాల్సిన మాదాపూర్ హెచ్ఐసిసి వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ ఈవెంట్కు 3000 మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. కానీ 5000 మంది అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. అభిమానుల తోపులాటలో హెచ్ఐసిసి అద్దాలు ధ్వంసమయ్యాయి. అభిమానులను పోలీసులు అదుపు చేశారు. పాస్లు ఇవ్వడంలో శ్రేయాస్ మీడియా విఫలమైంది. ఎన్టీఆర్ అభిమానులు హెచ్ఐసిసి కెపాసిటీకి మించి రావడంతో గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా గేట్లు తీసుకుని లోపలికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు కూడా అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.